ఒకవేళ ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న శ్రమను బట్టో, నువ్వు ఎదుర్కొంటున్న కష్టాన్ని బట్టో, లేదా నీ మీద దుమ్మిగా పడుతున్న నిందలను బట్టో, అవమానించబడిన విధానాన్ని బట్టో దేవుడు నా పక్షంగా లేడేమోనండి అన్న అనుమానం నీకు రావచ్చు. అపవాది అలాంటి అనుమానం తీసుకొస్తాడు మన హృదయాల్లో. అయితే మనం నమ్మాల్సింది ఏంటంటే, ప్రభునందు సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండడం అంటే ఆయన నా పక్షంగా ఉన్నారు, దేవుడు నా పక్షంగా నిలబడ్డారు, ఆయన నా పక్షంగా తన కార్యాలు జరిగిస్తున్నాడు. ఒకవేళ ఈరోజు దేవుడు నీ పట్ల చేస్తున్న కార్యాలను అర్థం చేసుకోలేని పరిస్థితులు నువ్వు ఉండొచ్చు, కానీ ఒకరోజు నీకు అర్థమవుతుంది, ఇందుకోసం ఆ దేవుడు నన్ను బలపరుస్తున్నది, ఈ కార్యాల కోసం ఆ దేవుడు నన్ను సిద్ధపరిచింది, ఈ కార్యాల కోసం ఆ దేవుడు నన్ను తన మార్గములో నడిపించిందని ఒకరోజు ఖచ్చితంగా నీకు అర్థమైంది. బాధపడు వారి యొక్క ఆలోచన తృణీకరించబడుతుంది, కానీ దేవుడు అట్టివారికి ఆశ్రయమై ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఎన్నో చోట్ల దేవుడు మనకు ఆశ్రయం అనే మాట మనం చూస్తూనే ఉన్నాం. బాధపడేవారిని ఈ రోజున చాలామంది పట్టించుకోకపోవచ్చు. ఒకవేళ